హెల్త్ న్యూస్ మీకోసం. దంత సమస్యలకు గుండె జబ్బుకు సంబంధం ఉందా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు పరిశోధకులు. దంతాల సమస్యకు హృద్రోగానికి దగ్గర సంబంధం ఉందని చెప్పేందుకు మరో బలమైన సాక్ష్యాన్ని ప్రపంచం ముందు పెట్టారు జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు. చిగురు వాపు, నోటిపూత, పుచ్చిన దంతాలు ఇలా కారణాలేవైనా కావచ్చు. కానీ అక్కడ ఆవాసం ఏర్పరుచుకునే బ్యాక్టీరియా నేరుగా గుండె నాళాల్లోకి ప్రవేశించి గుండె జబ్బును తెచ్చిపెడుతున్నట్లు పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. ఈ మధ్య జపాన్లోని హిరోషియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గుండె అవసరానికన్నా వేగంగా కొట్టుకునే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్యతో బాధపడుతున్న 288 రోగుల్ని పరిశోధనకు ఎంచుకున్నారు. వీళ్లందరికీ చిగురువాపు సమస్య కూడా ఉంది. వీళ్లందరూ హృద్రోగానికి సర్జరీ కూడా చేయించుకున్నారు. అలా ఆపరేషన్ చేయించుకున్న 91 మంది 3 నెలల తర్వాత తమ చిగురువాపు సమస్యకు కూడా చికిత్స తీసుకున్నారు. వీళ్లందరినీ 2 ఏళ్ల తర్వాత మళ్లీ పరిశీలించారు. ఆ రోగుల్లో 24% మందికి హృద్రోగ సమస్య మళ్లీ తిరగబెట్టినట్లు తేలింది. వాళ్లల్లో 90% మంది తీవ్ర చిగురువాపు ఉన్నా సరే దాన్ని నిర్లక్ష్యం చేసినట్లు పరిశీలనలో తేలింది. అదే చిగురువాపు సమస్యకు చికిత్స తీసుకున్న వారిలో 60% మంది హృద్రోగాన్ని పూర్తిగా జయించినట్లు శాస్త్రవేత్తలు తమ పరిశీలనలో గుర్తించారు. ఈ ఫలితాలను బట్టి చిగురువాపు సమస్యకు హృద్రోగులకు మధ్య ఉన్న సంబంధం మరోసారి రుజువైందని పరిశోధకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నోటి శుభ్రత, దంతధావనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రోజుకి 2 సార్లు దంతాల్ని శుభ్రం చేసుకోవడం మరీ మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.